సంతానం లేదు అంటే అర్థం మనం ఎవరికీ బాకీ లేం, మనకెవరూ బాకీ లేరు. అంచేత జ్ఞాన జీవితాన్ని జీవించే అవకాశం భగవంతుడు మనకిచ్చాడు. జ్ఞానులుగా బతికి మోక్షం పొందే అవకాశం మనకిచ్చాడు. సంతానం లేని దంపతులకి నేను శిరస్సు ఉంచి నమస్కారం చేస్తున్నా. మీరు పుణ్య దంపతులు. ఎవరన్నా మీకు సంతానం లేరు అంటే దిక్కుమాలిన సంతానం మాకు ఎందుకని దిక్కుమాలిన పదం వాడి చెప్పండి వాళ్ళకి. దిక్కుమాలిన సంతానం మాకు ఎందుకు అని అడగండి మొహం మీద, మళ్ళీ ఇంకెప్పుడు అడగరు. అంతేకాదండి మేము అలాగే అవసరం లేదమ్మా, అంత బాధపడాల్సిన పనే లేదు. తలెత్తుకు తిరగండి, గర్వంగా తిరగండి. మీ ఆస్తులు మీరు జల్సా చేసుకోండి, దంపతులు ఆనందంగా ఉండండి హాయిగా. విమానాల్లో తిరగండి, విహారయాత్రలు చేయండి, దాన ధర్మాలు చేయండి, బోల్డ్ అనాథాశ్రమాలు ఉన్నాయి. అంతగా కావాలంటే ఓ ఇద్దరిని తెచ్చి పెంచుకోండి, లేదు అక్కడ పెరిగే అవకాశం కల్పించండి. ఆ బంధాలు కూడా మనం పెంచుకోవద్దంటే అలా చేయండి. హాయిగా జ్ఞాన మార్గంలో ఉండండి, మంచి సత్సంగం చేయండి, మంచి పుస్తకాలు చదువుకోండి, యోగ వాసిష్టం చదువుకోండి. ఇద్దరు కూడా రామకృష్ణ పరమహంస శారదాదేవిలా ఉండండి. వారికి సంతానం లేదు. నా దృష్టిలో సంతానం లేని వాళ్ళందరూ శారదా రామకృష్ణుల జీవితాన్ని గడపాలి. ఏమి చింతించాల్సిన పని లేదు. శారదా రామకృష్ణుడు సంతానం లేనివారంటే శారదా రామకృష్ణుడు, వారికి సంతానం లేదు.